మొదటి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే మొట్టమొదటిగా మీకే ఇవ్వడం ఎట్లా అనిపించింది? నాకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సమయంలో నారాయణరావు గారు పార్టీకి సహకరించిన విధానం, అలయన్స్లో ఆయన సీటు వదులుకొని ఆయన సీటు రాకపోయినా కూడా, పోటీలో లేకపోయినా కూడా పార్టీ గెలుపు కోసం చాలా కృషి చేసి కష్టపడి పనిచేశారు. ఆయన సేవలను పార్టీ ఎప్పుడు గుర్తుంచుకుంటుంది. రేపు అధికారంలోకి రాగానే నారాయణరావు గారికి సముచితమైన స్థానం ఇచ్చి గౌరవిస్తాం అని చెప్పి ప్రచార సభల్లో చెప్పడం జరిగింది. ఇంత త్వరగా ఇంత ఫస్ట్ ప్రయారిటీ, ఇంత మంచి సముచిత స్థానం కల్పిస్తారని నేను ఊహించలేదు. ఆయన ఫస్ట్ ప్రయారిటీ నాకే ఇవ్వటం, మంచి సముచితమైన స్థానం ఇవ్వటం, ఓ బాధ్యత కలిగిన ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వటం, చంద్రబాబు నాయుడు గారు పార్టీకి లాయల్గా ఉండేవాళ్ళని ఎంత గౌరవిస్తాడు, ఎటువంటి అవకాశాలు ఇస్తాడు అనే దానికి నిదర్శనం. కానీ మీరు ఎంపీగా బాధ్యతలు చేశారు 2 సార్లు, 3వ సారి పోటీ చేశారు. అంటే మిమ్మల్ని రాష్ట్ర స్థాయికి పరిమితం చేయడం, ఒక రాజ్యసభని ఎక్స్పెక్ట్ చేశారు మీ అభిమానులు వీళ్ళంతా, మీ నియోజకవర్గ ప్రజలు. రాజ్యసభ వస్తుంది నారాయణరావు గారికి అని. కానీ మీరు ఏపీఎస్ఆర్టీ రాష్ట్ర స్థాయికి పరిమితం అవడం ఏమైనా చిన్న చూపు ఏమైనా కలిగిందంటారా? ప్రస్తుతానికి రాజ్యసభలో ఖాళీ లేవు. వైకాపా నుంచి ఖాళీ చేపిస్తున్నారు. కాల పరిమితి తక్కువ ఉంటుంది. 2 సంవత్సరాల దాకా అవకాశాలు లేవు. అసలు చంద్రబాబు నాయుడు గారు నాకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపే నాకు ఈ అవకాశం ఇచ్చారు. అది చాలా నాకు గుర్తింపునిచ్చినట్టే. నేను ఫస్ట్ ప్రయారిటీలో మంచి స్థానం ఇచ్చారని నన్ను చాలా గౌరవించినట్టు లెక్క. నాకు ఇందులో అసంతృప్తి కానీ అగౌరవం కానీ ఏం లేదు. కానీ అంటే మీకు ఈ పదవి రాకముందు ఏదో ఒకటి మిమ్మల్ని గుర్తిస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ మీకు కూడా ఉంటుంది కదా, నేను ఈ పదవి చేయాలని, అట్లాంటిది ఏమైనా చెప్పారా మనసులో మాట ఏమైనా? లేదు. ఏదైనా నేను ఎప్పుడు కూడాను అన్కండిషనల్గానే కోఆపరేట్ చేశాను, కానీ నాకు ఈ పదవి కావాలని చెప్పి నేను ఎప్పుడు ఆయన అడగలేదు. ఆ రకమైన మాటలు మా ఇద్దరి మధ్య జరగలేదు. ఆయన నాకు ఇచ్చిన స్థానం, నాకు ఇచ్చిన గౌరవం అది ఖచ్చితంగా చెప్పుకోదగ్గది. పార్టీకి లాయల్గా ఉంటే పార్టీ అధినేత తప్పనిసరిగా ఒక రోజు అటు ఇటుగా, కొన్ని సందర్భాల్లో అయితే ఆలస్యం కావచ్చు, నా విషయంలో అయితే ఆలస్యం కూడా కాల. మీ విషయంలో అయితే 100 రోజుల లోపు పరిపాలన ఎంత బిజీగా ఉన్నా కూడా నాకు కూడా ప్రాధాన్యత ఇచ్చి మంచి సముచితమైన స్థానం ఇచ్చారు, ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. థ్యాంక్ఫుల్ టు చంద్రబాబు నాయుడు గారు. మీకు అంటే ఈ పదవి అంటే స్టేట్లో పార్టీలో పనిచేశారు, వ్యవస్థల్లో పనిచేయాలి, అంటే ప్రభుత్వ వ్యవస్థల్లో ఎంతవరకు ఈ విషయాల మీద, ఏపీఎస్ఆర్టీసీ మనుగడ మీద కావచ్చు, ప్రయాణికుల సౌకర్యాల మీద కావచ్చు, కార్మికుల కష్టాల మీద మీకు ఎంతవరకు అవగాహన ఉంది? నాకు ఆర్టీసీతో నాకు అనుబంధం ఉంది. ఉద్యోగ సంఘాల గౌరవ అధ్యక్షుడిగా నేను ఒక 30 సంవత్సరాల పాటు మచిలీపట్నం డిపోలో గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. కార్మికుల యొక్క సమస్యలు, వాళ్ళకున్న ఇబ్బందుల గురించి నాకు తెలుసు. అలాగే ఇవాళ చైర్మన్ అయిన తర్వాత మాతృ సంస్థ ఆర్టీసీ బాగుండాలి. ఆర్టీసీ బాగుంటే ప్రయాణించే ప్రయాణికులు బాగుంటారు, పనిచేసే కార్మికులు బాగుంటారు. ఇవాళ అందరూ బాగుండాలంటే సంస్థ బాగుండాలి. ఈ సంస్థని లాభాల్లోకి తీసుకురావాలి. ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ, ఇది వ్యాపార సంస్థ కాదు. దీంట్లో నష్టాలు అనేది సహజం, కానీ దీంట్లో కూడా కొన్ని మార్గాలు అధ్యయనం చేస్తున్నాం. ఒకటి, కార్గో డెవలప్మెంట్ చేస్తే కార్గో ద్వారా మంచి ఆదాయం వస్తుంది. రెండోది, ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయి కదా, కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదన పెట్టింది. ఎలక్ట్రికల్ బస్సులు వాడితే రాయితీలు ఇవ్వటం, ప్రోత్సహించటం, అనేక రకాల ప్రోత్సాహాలు ఇస్తున్నారు. ఈ 2 తీసుకొస్తే డీజిల్ భారం తగ్గుతుంది, ప్రయాణికుల మీద భారం పడకుండా లాభాల్లోకి ఆర్టీసీని తీసుకురావచ్చు. అలాగే కార్గో అనేదాన్ని డెవలప్ చేస్తే ఒక రక్షణ, అంటే కార్గోలో ఏ రకమైన మోసాలకి మిస్ఆపరేషన్ జరగకుండా ఖచ్చితంగా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ఇవ్వడం ద్వారా ప్రజల్లో ఇది ఒక మంచి స్థానం. ఇప్పటికే ఆల్రెడీ ఆర్టీసీలో కార్గో చాలా సేఫ్టీ, ఇది ఒక రక్షణ. దీని ద్వారా మనం ట్రాన్సాక్షన్ చేసుకుంటే, కార్గో చేసుకుంటే మనకి మంచిది అనేది ప్రజల అభిప్రాయం ఉంది. దాన్ని ఇంకా బలోపేతం చేయాలి.